మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తుంది. నెక్స్ట్ మీరు కాసేపట్లో ఐ నో మీరందరూ ఏమో ఊహిస్తున్నారో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. చెన్నైలో విజయ్ పరిస్థితి ఏంటి, చెన్నైలో విజయ్ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇదే కదా. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళబోతున్నాం అండ్ నాకు అర్థమవుతుంది మీ ఎగ్జైట్మెంట్. మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళబోతున్నాం, దానికి సంబంధించి మరి కాసేపట్లో డీటెయిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ పెరంబూరు నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు విజయ్ అండ్ పెరంబూర్లో ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. another big breaking news coming here is on the screens of RTV. చెన్నైలో విజయ్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు అన్న వార్తలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. నీలాంకరై ఏరియాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయ్ ఇంటి సమీపంలో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితాల తర్వాత అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 233 స్థానాలు టీవీకే పోటీ చేయబోతుంది. ఇన్ఫాక్ట్ టీవీకే పోటీ చేసింది. తిరుచి ఈస్ట్ పెరంబూర్ నియోజకవర్గాల్లో విజయ్ పోటీ చేశారు. అండ్ పెరంబూరులో మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది. తిరుచి ఈస్ట్ లో కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది. పెరంబూరు నుంచి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుచి నుంచి ఇన్ఫాక్ట్ తిరుచి ఈస్ట్ నుంచి ఎటువంటి పరిస్థితి ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈసారి టీవీకే ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు యాక్సెస్ మై ఇండియా ఏం చెబుతోందంటే 92 నుంచి 120 స్థానాలు విజయ్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అక్కడ కింగ్ మేకర్ కాదు, ఏకంగా ఐఎమ్ సారీ టీవీకే విజయ్ కింగ్ అవుతాడు అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. యాక్సెస్ మై ఇండియా అక్కడ కొన్ని అంశాల గురించి నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు యాక్సెస్ మై ఇండియా అలా చెబుతోంది, అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఈక్వేషన్స్ ఏంటి, క్యాలిక్యులేషన్స్ ఏంటి, పర్ముటేషన్స్ ఏంటి, కాంబినేషన్స్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. యాక్సెస్ మై ఇండియా ఏం చెబుతుంది, దాంతోపాటు ఎటువంటి అంశాలు కలిసి రాబోతున్నాయి. ఇక్కడ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే యూత్ ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో వచ్చి ఓటేశారు, పోలేశారు అనేది యాక్సెస్ మై ఇండియా చెబుతోంది. అది ఇక్కడ మరి ముఖ్యంగా విజయ్కి యాడ్ ఆన్ అయ్యింది. ఎస్ దిట్స్ ట్రూ, దిస్ ఈస్ ట్రూ. యాక్సెస్ మై ఇండియా చెబుతోంది ఏంటంటే కనుక పెద్ద ఎత్తున యూత్ అంటే 18 నుంచి 19 ఏళ్ల వాళ్ళు దాదాపుగా 60% మంది ఇటు విజయ్కి ఓటు వేశారనేది యాక్సెస్ మై ఇండియా చెబుతున్న మాట. మీరు అనుకోవచ్చు నేనేదో చెప్తున్నానని చెప్పి, కాదు, ఇవి గణాంకాలు చెబుతున్న మాట, ఇటు సెఫాలజిస్టులు చెబుతున్న మాట, సర్వే ఫలితాలు చెబుతున్న మాట. సో ఇక్కడ యాక్సెస్ మై ఇండియా ఎటువంటి అఫీషియల్ అంశం అంటే అఫీషియల్గా మాట్లాడుకున్న సందర్భంలో ఎటువంటి విషయాలను చెబుతోంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు తమిళనాడుకి సంబంధించి యాక్సెస్ మై ఇండియా చెబుతోంది 92 నుంచి 110 స్థానాలను డిఎంకే, టీవీకే 92 నుంచి 120 స్థానాలను టీవీకే అండ్ ఏఐడిఎంకే 22 నుంచి 30 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా యాక్సెస్ మై ఇండియా చెప్పుకొచ్చింది. అండ్ దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేరుగా మళ్ళీ నేను చెన్నై వెళ్తున్నాను, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, విజయ్ ఇంటి దగ్గర ఎటువంటి భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది? ప్రస్తుతం తమిళనాడు హీట్ గురించి మాట్లాడుకుంటే విజయ్ ఫీవర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు ఇంతగా? ఎందుకంటే ఒపీనియన్ పోల్స్ చూసినప్పుడు విజయ్కి ఎక్కడ ఫ్యాక్టర్ అనేది కనిపించలేదు. బట్ ఎగ్జిట్ పోల్ వచ్చేటప్పటికి పూర్తిగా పరిస్థితి మారిపోయింది. కారణం డెఫినెట్ గా ఇప్పుడు విజయ్ చాలా కీలకమైన రోల్ గా మారిపోతున్నారు. తమిళనాడు ఎలక్షన్స్ కి సంబంధించిన వ్యవహారంలో విజయ్ రోల్ చాలా మారుతుంది అనేది అంచనాలు వస్తున్నాయి. సో ఆ విధంగా అంటే మరో గంటలో పూర్తి అంచనాలు వస్తాయి. కానీ సర్వేలు లేదు, ప్రభుత్వం కూడా ఎందుకో విజయ్ ఇంటి దగ్గర భారీ ఎత్తున బందోబస్తు పెట్టే ప్రయత్నం చేసింది. తమిళనాడు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, అధికారుల దగ్గర నుంచి అదే ఆదేశాలు ఉన్నాయని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు. అందుకే విజయ్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున పోలీసు పికెట్స్ తర్వాత బలగాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సెక్యూరిటీ కంప్లీట్ గా విజయ్ కి పెంచుతున్నారు అనేది కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇది ఎలక్షన్ మూడ్ కోసం ఏర్పాటు చేస్తున్నారా, లేదు ఎగ్జిట్ ఫలితాలకి అంచనా ఏదైతే ఉందో నిజంగా ఆ ఫలితాలు ఉండబోతున్నాయని ప్రభుత్వం ఏమైనా భావిస్తుందా, లేదు యాజ్ యూజువల్ గా డ్యూటీలో భాగంగా అంటే ప్రతిసారి